బిహేవ్ యువర్ సెల్ఫ్. ససై వేలు చూపించి మాట్లాడతావేంటి? ఏమనుకుంటున్నావు? నువ్వు అంతగా తిట్టాలనుకుంటే లోపలికి వచ్చి తిట్టడం అందరు చూస్తున్నారు ప్లీజ్. ఫైనల్లీ మన శంకర్ వరప్రసాద్ గారి మూవీ ట్రైలర్ అయితే వచ్చింది. ట్రైలర్ మొత్తంలో అసలు ఎక్కడ నవ్వాలో చెప్తే నేను ఫస్ట్ వెళ్ళి ఆ సీన్ చూసి నవ్వి మళ్ళీ వచ్చి వీడియో అయితే చేస్తాను. అసలు ఒక్క సీన్ అంటే ఒక్క సీన్లో కూడా నవ్వు రాలేదు. ట్రైలర్ అయితే నాకు నచ్చలేదు. ట్రైలర్ మొత్తంలో ఒక్క సీన్ అంటే ఒక్క సీన్లో కూడా కామెడీ వర్క్ కాలేదు. ట్రైలర్లో చిరంజీవి గారి లుక్స్ బాగున్నాయి. చాలా రోజుల తర్వాత ఈ ట్రైలర్లో చిరంజీవి గారు చాలా ఎనర్జెటిక్గా కనిపిస్తున్నారు. నయనతార గారి లుక్స్ బాగున్నాయి. కనీసం తన సీన్స్లో అయినా కామెడీ వర్క్ అయితే అనుకున్నాను. బట్ తన సీన్స్లో కూడా ట్రైలర్లో పెద్దగా కామెడీ అయితే లేదు. చూడడానికి మంచి ఫ్యామిలీ మ్యాన్లా ఉన్నావు, ఇలా మాస్ ఎంట్రీలు ఇస్తున్నావు ఏంటి? మాస్కే బాస్ లాగా ఉన్నావు. నువ్వు ఫ్యామిలీ సైడ్ రాలేదా ఏంటి? ఓ ఆ ట్రైలర్ మొత్తంలో ఏదైనా బాగుందంటే వెంకటేష్ గారు అండ్ చిరంజీవి గారు వీళ్ళిద్దరిని ఒకటే ఫ్రేమ్లో చూడడం బాగుంది. వీళ్ళ కాంబినేషన్ సీన్స్ బాగున్నాయి. సో హోప్ మూవీలో కూడా అవి బాగుండాలి. మ్యూజిక్ డైరెక్టర్ బీమ్స్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే బాగాలేదు. ట్రైలర్లో ఒక్క సీన్ని కూడా ఎలివేట్ చేయలేదు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఇంకా సాంగ్స్ అయితే 3 సాంగ్స్ రిలీజ్ అయ్యాయి. 3 రాడ్ సాంగ్లే, ఒక్క సాంగ్ కూడా బాగాలేదు. ట్రైలర్ అయితే నన్ను కంప్లీట్లీ డిసప్పాయింట్ చేసింది. ఈ మూవీ మీద నాకున్న లాస్ట్ హోప్ వచ్చేసి వెంకటేష్ గారు తన కామెడీ టైమింగ్ వర్క్ కావాలి. అలాగే అనిల్ రావుపూడి గారు కనీసం థియేటర్లో అయినా ఏదైనా మ్యాజిక్ చేస్తారనుకుంటా. మూవీ స్టోరీ ఇంకా థియేటర్లోనే చూడాలనుకుంటా. ఎందుకంటే ట్రైలర్ మొత్తంలో కొంచెం కూడా స్టోరీ రివీల్ చేయలేదు. ఐ హోప్ కనీసం థియేటర్లో అయినా కామెడీ వర్క్ కావాలి. నాకైతే ట్రైలర్ నచ్చలేదు. మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా రివ్యూ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.